నమస్కారం అండి. ఈరోజు ఒక చాలా విశిష్టమైనటువంటి ఒక గుడిని, ఒక త్రేతాయుగం కాలం నాటిన గుడిని ప్రచారం చేస్తున్నాము. ఇది కృష్ణానది తీరంలో ఉంది. ఒకసారి చూద్దండి. ఇది మనకు దూరంగా అవపడుతుంది. మొత్తం కూడా ఇది కృష్ణానది తీరం. ఈ కృష్ణానది తీరంలో ఆల్మోస్ట్ మనకి ఈ నేల మట్టానికి సుమారుగా ఒక 300 అడుగులు 400 అడుగుల ఎత్తు కూడా కాదు, సంథింగ్ నాకు తెలిసి ఇంకొక 500 మీటర్స్ పైన ఉంటుంది. ఇంత ఎత్తులో అతి పురాతన ఆలయం. ఇది పురాతన ఆలయం. చూస్తారా కదా, ఎంత చూస్తుంటే భూమి నుంచి ఇంత ఎత్తులో ఉంది. ఆల్మోస్ట్ మనకి కింద నుంచి ఈ యొక్క కొండ ఎక్కడానికి మనకి సుమారుగా ఒక 20 నిమిషాలు పైన పడుతుంది. ఒక 250 మెట్ల వరకు ఉన్నాయి. త్రేతాయుగం కాలం నాటువంటి ఈ యొక్క నారసింహ క్షేత్రం అండి. ఇది స్వయంభూ నారసింహ క్షేత్రము. స్వామి స్వయంగా కొండకు వెలిశారు. ఇది సో మనకి నవనారసింహ క్షేత్రాలని కృష్ణానది తీరంలో ఉంటాయి. ఈ కృష్ణానది తీరంలో ఉండే నారసింహ క్షేత్రాలలో మనకి వాడపల్లి, తర్వాత మట్టపల్లి, తర్వాత కేతవరం, వేదాద్రి, మంగళగిరి ఇవన్నీ ప్రాంతాలుగా ఉంటాయి. ఇదంతా కూడా అతి పురాతనమైనటువంటి దేవాలయము. స్వామివారు కొండకి రాజ్యలక్ష్మి సమేతంగా వెలిశారు. ఇది అలనాటు జయ కట్టించినటువంటి ఒక చిన్న రాతి మండపము, గుడి. జయ విజయలు అతి పురాతనమైన గుడి. స్వామి భోజనం చేసుకునేటప్పుడు నేను కూడా వస్తాను. ఏర్పాటు చేసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కటి కాకుండా అందరికి చెప్పగా చెప్పుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఈరోజు కాస్త మీరు విశ్రాంతి తీసుకోండి, మిగతా వాడే పంపించండి. రెడీ అవుతుంది, వంట కూడా రెడీ అవుతుంది. అంతా అలా రైస్ అయిపోయింది, పప్పు వస్తున్నాయి, మూత నుంచి తయారు చేసి చేద్దాం. మీ అందరికీ ఆ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆశీస్సులు మంచిగా మెండుగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క దర్శనం చేయించాము. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీకు మెండుగా కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఓం నమో నారసింహాయ.